మనం ఒక్క నిమిషం పండుగ ఇచ్చాను ఆయన. ఇంతటి ఘనమైన కీర్తిని, శాశ్వతమైనటువంటి యశస్సును ప్రసాదించిన ఆ తండ్రి ఈశ్వరునికి ప్రణమిల్లి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నేను స్వతసిద్ధంగా శివపార్వతుల భక్తుణ్ణి. నా నోటికొచ్చే నామం కూడా ఈశ్వర. ఓం నమ శివాయ. కష్టం కలిగినా, బాధ కలిగినా, భయం కలిగినా, మరి ఆందోళన కలిగిన నా హృదయ పొరల్లో నుంచి వచ్చే నామం ఈశ్వరుడు. ఆ నామాన్ని జపించిన ప్రతిసారి నాలో అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అనిర్వచమైనటువంటి అనుభూతి మిత్రులారా. కేవలం విశ్వాసం, ఆ సమస్యను అధిగమించగలుగుతానని చెప్పే నమ్మకం. అందుకే ఓ హిందువులారా, శివపార్వతుల యొక్క నామాన్ని స్మరించండి. ఆరాధనా భావంతో ఆ ఆరాధ్య దైవాన్ని ఎప్పుడూ కొలవండి. మతం విశ్వాసం, నమ్మకం వేరు, విశ్వాసం వేరు. మతం అంటే నమ్మకం అంటారు, మతం అంటే నమ్మకం కూడా కాదు. నమ్మకాన్ని మించిన పదం విశ్వాసం. నమ్మకం నమ్మకమే, జరగచ్చు, జరగకపోవచ్చు. విశ్వాసం జరిగి తీరేది. దానికి మళ్ళీ ప్రత్యామ్నాయ పదము కానీ, అనుమానాస్పదమైనటువంటి వ్యాఖ్య కానీ లేదు. అందుకే మతం విశ్వాసం. హిందూ మతం ఓ గొప్ప విశ్వాసం. ఆ హిందూ మతానికి ఆరాధ్య దైవం శివపార్వతుడు. ఎందుకు మీకు ఇంత గుచ్చి ఎందుకు మీకు ఇంత ప్రస్ఫుటంగా, ప్రత్యేకంగా శివపార్వతుల గురించి నేను చెప్పడానికి కారణం, భగవంతుల పట్ల విశ్వాసం లేని మానవుని జీవితం చేల్లో పరిగెత్తే, పంట చేల్లో పరిగెత్తే గుడ్డి ఎద్దు లాంటిది. ఆ చేనులను సర్వనాశనం చేస్తా ఉందా? ఈ జీవితానికి ఇంతకంటే పరమార్థం మరొకటి లేదు మిత్రులారా. ప్రేమించడం, సహాయం చేయడం, క్షమించడం, అన్నిటికంటే ప్రధానమైంది మన హిందూ మతం చెప్తా ఉన్నది తల్లి, తండ్రి, గురువు, దైవం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఇచ్చిన దైవం మరొకటి లేదు. ఇది మీరు ప్రస్ఫుటంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను చిట్ట చివరి వరకు పూజ్యభావంతో వారిని ప్రేమించండి, ఆరాధించండి. వారి వృద్ధాప్యంలో వారి పట్ల విసుగును ప్రదర్శించక చిట్ట చివరి వరకు వారి సంతోషం ఉంచేదానికి ప్రయత్నం చేయండి. సంపద అమ్మా నాయనే. మీలో ఎవరికైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ అదృష్టవంతులు మిత్రులారా. తల్లిదండ్రులు లేని వారం దురదృష్టవంతులు. అందుకే ఎప్పుడే కానీ మీ జీవితంలో మీ తల్లిదండ్రులు బాధించే పని చెయ్యక వారిని సుఖపెట్టగలుగుతావో శివపార్వతుల యొక్క ఆశీస్సులను పొందిన వాడివి అవుతావు. వారి కరుణా కటాక్షాలను అందుకునే వాడివి అవుతావు. స్వర్గం ఎక్కడుందంటే మహమ్మద్ ప్రవక్త చెప్పినాడు, స్వర్గం ఎక్కడుందంటే నీ తల్లి పాదాల కింద నాయన అని చెప్పినాడు. స్వర్గం ఎక్కడుందంటే నీ తల్లి పాదాల కింద ఉంది. దానికి మార్గం ఎటు స్వామి? నీ తండ్రి చిటిపై వేలు. స్వర్గం నీ తల్లి పాదాల కింద ఉంది. దానికి మార్గం నీ తండ్రి చిటికని వేలు పెట్టుకొని ప్రయాణిస్తే నీకు మార్గం కనిపిస్తుంది. అంటే అత్యంత స్వర్గస్థమైనటువంటి సర్వ సౌభాగ్యమైనటువంటి సుఖం స్వర్గంలో ఉంటే ఆ స్వర్గం నీ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు సేవిస్తే ఆది దంపతులైన
ఆ మహేశ్వరుని పార్వతీదేవిని మీరు సేవించినట్టే. హిందూ మతాన్ని ప్రేమించే మీరు ఆ హిందూ మతంలోని ధర్మాలను పూర్తిగా మీరు వంటబట్టించుకొని పాటించాలని, నైతిక విలువలతో మీరు జీవించాలని, సమాజానికి శ్రేయస్సు కలిగే వ్యక్తులుగా, ఈ దేశానికి కీర్తి తెచ్చే వ్యక్తులుగా మీ బిడ్డలను పెంచాలని, మీ తల్లిదండ్రులను పూజించాలని, ప్రతి మనిషిని క్షమించగలిగిన విశాల హృదయంతో, కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నం చేసే దాతృత్వ హృదయంతో జీవించండి మిత్రులారా. సందర్భం అది శివుని కైలాసాన్ని చేరుకునేదానికి చక్కటి మార్గం. ఆ పరమేశ్వరుడు కల్పించినటువంటి భాగ్యం పురస్కరించుకొని మీకు ఆ పరమేశ్వరుని యొక్క ఆలయానికి తీసుకోవాల్సిన బాధ్యత. ఇంతకంటే నాకు ఏముంటుంది బాధ్యత? రామేశ్వరం ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను సంతోషం పెట్టడం కంటే, వారిని ఆనందంలో ఉంచడానికంటే నా ఈ శాసనసభ సభ్యత్వానికి విలువే ఉంది, అర్థమే ఉంది. మనం అనుకునేవాడిని గర్వపడతా ఉండలేను. నాది రామేశ్వరం అని చెప్పడానికి గర్వపడతా ఉంటా కూడా ఎప్పుడు కూడా. వాళ్ళు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి మరి మీరు చేసినటువంటి ఈ వాగ్దానాలకు ప్రత్యేకంగా శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి వివాహం ఈ దేవాలయ ప్రాంగణంలో జరిగిందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం. అందరం కరతాళ ధ్వనులతో ఒకసారి వారి వివాహ మహోత్సవం కూడా ఇక్కడే ఈ దేవస్థానంలోనే జరిగిందని తెలుపుతున్నాం సార్. తారీఖున ప్రతిసారి ఆలయానికి వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించి వారికి పూజలు వసగి మరి వారి ఆశీర్వాదాలు తీసుకొని మరి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మరి రాష్ట్రంలోనే చెప్పగలుగుతున్నా మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎల్లప్పుడూ మాకు మీరే ఎమ్మెల్యేగా ఉండాలని అనుకుంటూ ఉన్నాం సార్. తర్వాత ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులకు సన్మానం మన అతిథుల చేత చేయబడుతుంది. మొట్టమొదటిగా శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ పల్లేటి శంకరెడ్డి గారిని సన్మానించవలసిందిగా ఎమ్మెల్యే శ్రీ పల్లేటి శంకరెడ్డి గారికి మన విశిష్ట అతిథి ఎమ్మెల్యే శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిచే సన్మానం జరపబడుతుంది. ఈ పాలక మండలిలో కూడా హిందూ మతానికి సంబంధించిన అన్ని వర్గాలను ఏర్పాటు చేసినాం సమతుల్యంగా. ఓసీ, బీసీ, ఎస్సీ. ఓసీ కమ్యూనిటీకి సంబంధించి 2 ఆర్యవైశ్యులను, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి మల్లేటి శంకరెడ్డిని, బీసీకి సంబంధించి ఒక పద్మశాలి కులస్తులను, ఒక తొగట కులస్తులను, యాదవ కులస్తులను, ఎస్సీకి సంబంధించి హరిజన కులస్తులైనటువంటి ఒక సోదరుని. అంటే హిందూ మతానికి సంబంధించి ఎవరిని ఎక్కువ తక్కువ లేకుండా అన్ని కులాలను ఇందులో సమతుల్యం చేసి అందరికీ సముచితమైన సమానమైన స్థానం ఇచ్చినామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా, గర్వపడతా ఉన్నా. అలా సైడ్ రండి. అవసరం నువ్వు పక్కన లేకుండా ఎట్లా
సుబ్రహ్మణ్య గారు గారి సన్మానం. కోనేటి సునంద గారు. దయచేసి భక్త అగ్రేసరులందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ప్రసాద్ రెడ్డి గారి సన్మాన కార్యక్రమం కూడా ఉంది. భక్త అగ్రేసరు ఎవరు కూడా వెళ్ళవద్దు. దయచేసి కాసేపు కూర్చోవలసిందిగా కోరుచున్నాం. తర్వాత జొన్నలగడ్డ పవన్ కుమార్ గారు కమిటీ సభ్యులు శ్రీ బంగారెడ్డి గారిని వారిని శాలువతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. బంగారెడ్డి గారు భక్తాగ్రేసరులు ఎవరు వెళ్ళద్దు. తర్వాత మన విశిష్ట అతిథి సన్మానం ఉంది. అతిథులకు తర్వాత అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. జింక సువర్ణ గారు కమిటీ సభ్యులు వారిని లక్ష్మీదేవి గారు సన్మానించవలసిందిగా కోరుచూ ఉన్నాం. భీమునిపల్లి లక్ష్మీదేవి గారు సన్మానించవలసిందిగా కోరుచూ ఉన్నాం. తర్వాత శ్రీ బడిగించల చైతన్య మారుతి గారు వీరిని సన్మానించవలసిందిగా మారుతి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. చైతన్య మారుతి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత చల్ల శివశారద గారు వీరిని లక్ష్మీదేవి గారు సన్మానించవలసిందిగా కోరుచూ ఉన్నాం. తర్వాత వీరిని సునంద గారు లక్ష్మీదేవి గారు సన్మానించవలసిందిగా కోరుచూ ఉన్నాం. మన విశిష్ట అతిథి రెడ్డి గారిని దేవస్థాన చైర్మన్ శంకరెడ్డి గారు మరియు బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు మరి ఈరోజు సన్మానిస్తారు. అందరూ కూడా తమ కరతాల ధ్వనులతో ఎమ్మెల్యే గారి సన్మానాన్ని అందరూ చప్పట్లతో ఎమ్మెల్యే గారి సన్మానాన్ని స్వాగతిస్తారు. అందరూ చక్కగా చప్పట్లు కొట్టాలి సార్. చప్పట్లు గట్టిగా చప్పట్లు